అంటే మీరు అన్నారు ఒక బెత్తం పట్టుకున్న మాస్టర్ లాగా కనపడకుండా ఒక షాడో టీచర్ అని చెప్పేసి. ఈ సినిమా ఇచ్చిన రెస్పెక్ట్ ఇదంతా పక్కన పెట్టేస్తే ఏంటంటే మీకు మెగా డాటర్ అనే ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది. సో మరి అదేమన్నా మీ స్క్రిప్టుల విషయంలో అంటే మీరు పలానా సినిమా మీరు చేద్దాం అనుకున్నప్పుడు మీ స్క్రిప్ట్స్ విషయంలో ఏదైనా ప్రెషర్ క్రియేట్ చేస్తుందా? ఎందుకంటే పలానా ఇంటి నుంచి వచ్చిన ఒక ఆడపడుచు ఇలాంటి సినిమా తీస్తుంది అనేది అదేమన్నా క్రియేట్ చేస్తుందా మీకు? అది మోర్ దెన్ ఫ్యామిలీ సైడ్ నుంచి వచ్చింది కాకుండా నాకే పర్సనల్గా ఉందండి. సమ్ స్టోరీస్ ఐ డోంట్ వాంట్ టు టెల్ యెట్. ఆల్రెడీ చాలా బ్యాడ్ నెగటివిటీ ఇస్ దేర్ ఇన్ ద సొసైటీ. మనం మంచి మాటలు ఎవరికైనా చెప్పాలన్నా కూడా మనం ఒక పొజిషన్లో ఉండి మంచి మాటలు చెప్తేనే అది వాళ్ళు సీరియస్గా వింటారు. నేను ఇంకా పొజిషన్లో ఉన్నానని నేను అనుకోవట్లేదు. ఆ పొజిషన్కి రావడానికి టైం పడుతుంది. 100% ఇట్ విల్ టేక్ టైం. ఏది ఫాస్ట్గా వచ్చింది నేను నమ్మను. 100% ఎనీథింగ్ ఇన్స్టెంట్ ఐ వోంట్ బిలీవ్. అది వచ్చినా కూడా ఏదో ఒక రోజు అంతే త్వరగా పోద్దని నమ్ముతాను. సో మీరు ఎంత సాలిడ్గా ఫౌండేషన్ కట్టుకుంటారో, ఎంత శ్రద్ధతోటి కట్టుకుంటారో దట్ విల్ ఓన్లీ హెల్ప్ యూ అని బిలీవ్ చేస్తాను. సో అందుకనే ఒక్కొక్క మెట్టు కట్టుకుంటున్నాను. అంతేగాని యాజ్ అ పర్సన్ ఆల్సో దెర్ ఆర్ సమ్ ఫిలిమ్స్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ యెట్. అది నేను చెప్తే వాళ్ళు వింటారు అని తెలిసినప్పుడు నేను తీస్తాను. అదే నేను అనేది. ఇప్పుడు మీకంటూ క్రెడిబిలిటీ ఉంది, మీరు దాని ప్రకారం వెళ్తున్నారు. కొన్ని మీకు నచ్చినా కూడా యాజ్ ఏ ఇండివిజువల్ మీకు అసలు అంటే ఎన్మల ఏం బ్యాక్గ్రౌండ్ లేదని కూడా మీరు చెప్పేయచ్చేమో. బట్ ఒక ఆల్రెడీ చరణ్ గారు కానీ ఇదంతా ఒక ఫిల్మీ ఫ్యామిలీ కదా. నాకు బ్యాక్గ్రౌండ్ చరణ్ అన్న, పెద్దనాన్న, ఇప్పుడు కళ్యాణ్ బాబాయ్, బికాస్ పాలిటిక్స్ ఇస్ అ వెరీ బిగ్ పార్ట్. నాకు యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు నచ్చిన సినిమాలు గాడ్ ఫర్బిడ్ అవి ఆడ్ ఫిల్మ్స్ కాదు. సో నాకే పర్సనల్ గా నచ్చింది. ఫ్యామిలీ దాకా కూడా వెళ్ళక్కర్లేదు. దోస్ ఆర్ ఫిల్మ్స్ ముందే నాకే స్వతహాగా నాకే అది నాకు అది దట్స్ నాట్ ద స్టోరీ దట్ ఐ కెన్ ఇన్వెస్ట్ ఇన్ అండి. వద్దు అని అంటే నాకు అర్థమైంది. నేను అడిగింది ఏంటంటే మీరు దాటిన తర్వాత అక్కడ ఫిల్టర్ అవుద్ది అంటే మీరు అది కాదు, ముందే గేటే. అయితే యాక్చువల్గా ఇప్పుడు అన్నారు కళ్యాణ్ గారు పాలిటిక్స్ అని. ఈ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు చాలా మంది అనుకున్నారు మీరు రిలీజ్ చేసిన చిన్న 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 చూసి ఏవి పాలిటిక్స్ లో ఎవరికైనా సెటైర్ వేసారు, అవి వేసారు, ఇవి వేసారు అని చెప్పి. సో మీరు చిరంజీవి గారు ఏం చెప్పారో మేము విన్నాము. కళ్యాణ్ గారు అసలు ఈ సినిమా చూసారు ఇప్పటి వరకు? ఏమైనా చెప్పారా మీకు? చెప్పలేదు. చూసారా? ఇట్లా తెలీదు. ఐ డోంట్ నో. అంటే నాకు తెలుసు కళ్యాణ్ బాబాయ్ ఒక్క ఏంటి మా అన్న పెళ్లి కోసం, బికాస్ పెళ్లి ఇస్ అ బిగ్ ఈవెంట్. సో పెళ్లికి ఇటలీకి రావడానికి కూడా ఆ టైంలోనే ఉండాలి, బికాస్ బిగ్ ఫ్యామిలీ ఈవెంట్ కాబట్టి చూసుకొని వచ్చారు. సో ఐ నో హౌ బిజీ హీ ఈజ్. సినిమా మనకు పెద్ద, ప్రస్తుతానికి బాబాయ్ చేసే పీపుల్ సర్వీస్ లో సినిమా అంత పెద్దది కాదు, అట్లీస్ట్ నా సినిమా. సో ఐ డెంట్ వాంట్ టు ప్రెషర్. బాబాయ్ బాగా ఖాళీగా ఎప్పుడు ఉంటాడో తెలియదు కానీ బాబాయ్ ఖాళీగా ఉన్న టైంలో డెఫినెట్లీ ఐ వాంట్ టు. బట్ హీ డిడ్ సే దట్ ఐ నో యువర్ మూవీ ఈస్ డూయింగ్ గుడ్, కంగ్రాచులేషన్స్. అది తెలుసు, తెలియదని కాదు. కంగ్రాచులేషన్స్, వెరీ హ్యాపీ, మంచి సినిమా తీసాను విన్నాను అన్నట్టు. మీరు పిఠాపురంలో చేసిన హల్చల్ మాత్రం మామూలుగా హల్చల్ లేదు, గేట్ తీసుకొని అవన్నీ మా బాయ్సే అండి. అసలు నా ఐడియాలే కదా, మా కుర్రోళ్ళ ఐడియాలు అవన్నీ.